హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. అది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఈ నోటిఫికేషన్ పరంపర ఒకసారి మనం గమనిస్తే ఉద్యోగాల సంఖ్య తక్కువ, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. అదేవిధంగా సిలబస్ కూడా ఎక్కువే. ఓకేనా? సో సిలబస్ కూడా ఎక్కువగా ఉండడం వలన చాలా మందికి ఏంటంటే సమయం ఎగ్జామ్ డేట్స్ అనేది పక్కన పెడితే మనకి ప్రిపరేషన్ అనేది చాలా వాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ తీసుకుంటే ఇండియన్ జాగ్రఫీ చదవాలా, ఆంధ్ర జాగ్రఫీ చదవాలా, ఇలా అన్ని అంశాలనే మనకి హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ చదవాలా, లేకపోతే ఏపీ హిస్టరీ చదవాలా, ఇలా రకరకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అనేవి ఏ స్థాయిలో వస్తున్నాయని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు మనకి ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి పోస్టులు అండి, మ్యాథ్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు ఏవి? మ్యాథ్స్ లేకుండా పోస్టులు అయితే ఉన్నాయి, కానీ ఈ మ్యాథ్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులే వాస్తవానికి మ్యాథ్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్తో పోల్చేటప్పుడు, మ్యాథ్స్ ఉన్నటువంటి పోస్టులతో పోల్చేటప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మరి మ్యాథ్స్ లేనటువంటి మ్యాథ్స్ లేనటువంటి పోస్టులు ఏంటంటే ఉన్నాయి సార్ అంటే, మొదటిగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, అదేవిధంగా ఎగ్జామినర్ ఉంది, తర్వాత స్టెనోగ్రాఫర్ ఉంది, తర్వాత టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఉంది, తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఉంది, తర్వాత కాపీస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ పోస్టులన్నీ కూడా మనకి మ్యాథ్స్ లేకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు. సో దాదాపుగా మనకి 6 రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి మ్యాథ్స్ అనేది లేదు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా మీకు క్లియర్గా తెలుసు, నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ తీసుకున్నట్టయితే దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉన్నటువంటి పోస్టులకి మ్యాథ్స్ అయితే లేదు, కానీ జనరల్ అవేర్నెస్. వాస్తవానికి మనకి సిలబస్ ప్యాటర్న్ ఏంటండి, ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ నాలెడ్జ్ అనేది 40 మార్కులు ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ అనేది 40 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఏదైతే ఉందో బేసిక్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, అంటే కాంప్లెక్స్గా మనం కాంపోజిట్గా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ బేసిక్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా అందరికీ వచ్చి తీరాల్సిందే. అయితే ఇంగ్లీష్ విషయం పక్కన పెడితే జనరల్ నాలెడ్జ్. మరి జనరల్ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో ఇంగ్లీష్ కూడా ఏ అంశాలు చదవాలి, గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవనేది కూడా మీకు సాల్వ్ చేసి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ కావాలి అనుకుంటే, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా పేపర్ అనేది వీడియో చేసి రేపు పొద్దునకు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తా. ఓకే, మరి జీకే వచ్చేసరికి 40 మార్కులు. మరి 40 మార్కులు జీకేకి సంబంధించి మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి? మొదటిగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జియోగ్రఫీ. ఓకేనా, జాగ్రఫీ ఉంది. తర్వాత ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే హిస్టరీ ఉంది. తర్వాత ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎకానమీ ఉంది. జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. తర్వాత ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే పాలిటీ. ఓకేనా, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. తర్వాత కరెంట్ అఫైర్స్ ఉందండి. తర్వాత జీకే ఉంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది. తర్వాత జనరల్ సైన్స్లో భాగంగా, ఓకేనా, సో తర్వాత జనరల్ సైన్స్లో భాగంగా మనకి ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయండి? ఫిజిక్స్ ఉందండి, తర్వాత కెమిస్ట్రీ ఉంది, ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత వచ్చేసరికి బయాలజీ. ఇక్కడ జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ అనేది ఎంత ఉంటుంది సార్ అంటే, మోస్ట్లీ మనకి 2 నుంచి 3 క్వశ్చన్సే కనబడతాయి. ఎందుకంటే ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్టులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అదేవిధంగా మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అంటారు దీన్ని, పర్యావరణ శాస్త్రం అనేది ఏదైతుందో ఈ పర్యావరణ శాస్త్రం మీద కూడా మనం బాగా ఫోకస్ చేయాలి. క్వశ్చన్స్ అనే కొత్త ట్రెండ్ అంతా కూడా ఈ పాఠం నుంచి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, పర్యావరణ శాస్త్రం. తర్వాత ఆవరణ శాస్త్రం, దాన్ని మనం ఏమని పిలుస్తుంటే ఎకాలజీ అని చెప్పి పిలుస్తామండి. తర్వాత ఏమని పిలుస్తాం? ఎకాలజీ, దాన్ని ఆవరణ వ్యవస్థ అని చెప్పి పిలుస్తాము. సో ఈ ఆవరణ వ్యవస్థ ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి. మరి వీటిని మనము ఎలా ఎదుర్కోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న. సో మనకి పర్యావరణ శాస్త్రం, మరి అదేవిధంగా ఆవరణ శాస్త్రం, మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయండి? 3, 3, 6, 7. తర్వాత ఇక్కడికి వచ్చే 10, 12 సబ్జెక్టులు ఉన్నాయి 40 మార్కులకు. మరి ప్రతి సబ్జెక్టు కూడా గుర్తుపెట్టుకోండి, చదివేటప్పుడు బ్లంట్గా చదవకండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, చూడండి, జాగ్రఫీ మీరు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చదివినప్పుడు ఏం చేస్తారంటే ఈ జాగ్రఫీకి సంబంధించి మీ దగ్గర ఏవో మార్కెట్లోని గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం మీరు కొనుక్కున్న పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే
ఆ పుస్తకం పట్టుకుని పూర్తిగా నేను చదివేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్‌గా 40 మార్కులు ఇచ్చాడు. సో, జాగ్రఫీకి ఒక్కదానికి మీరు 600 పేజీలు కలిగినటువంటి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రఫీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాగ్రఫీకి తీసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఉనికి. సో, ఇండియా ఫిజికల్ రిలీఫ్ ఫీచర్స్. సో, తెలుగు మీడియంలో కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. సో, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ. ఏదండి? భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ. సో, చదివేటప్పుడు కూడా స్మార్ట్‌గా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి మనం ఎలా చదువుతాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర రివర్ గురించి ఉందండి. ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎక్కడ పుట్టింది ఫస్ట్? దీనికి ఉన్నటువంటి వేరు వేరు పేర్లేంటి? దీని దగ్గరగా ఈ నది ఒడ్డుగా ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఏమైనా ఉన్నాయా? ఈ నది ఒడ్డుగా ఉన్నటువంటి సరస్సులు ఎన్నున్నాయి? ఈ నదికి సంబంధించినటువంటి పొడవేంటి? ఈ నది అనేది ఏదైతే ఉందో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఇంకా ఇంపార్టెంట్ ఈ నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఓకేనా? ఈ నదికి సంబంధించి ఏమైనా డ్యామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ నదికి దగ్గరగా ఉన్నటువంటి నదికి ఆనుకొని ఏమైనా జాతీయ పార్కులు ఏమైనా ఉన్నాయా? ఇలా ప్రతిదీ కూడా లింక్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఇలా జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవి మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి ఉన్నాయి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని ప్రీవియస్ పేపర్‌ని అనాలిసిస్ చేసి, ప్రీవియస్ పేపర్ వీడియో చేసిన తర్వాత మీకు జాగ్రఫీలో ఏ చదవాలనేది కంప్లీట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అయిపోయింది. మరి హిస్టరీ ఉంది. హిస్టరీకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవుతారు సార్? హిస్టరీ తీసుకుంటే మనకు 3 పార్ట్స్ ఉంటాయి. ఎర్లియర్ హిస్టరీ ఉంది, మోడర్న్ హిస్టరీ ఉంది, అదే మీరు మిడివల్ హిస్టరీ ఉంది, తర్వాత మోడర్న్ హిస్టరీ ఉంది. అంటే పురాతన అంటే మీరు ఆధునిక భారతదేశ చరిత్ర ఉంది, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంది, అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది. సో, అదేవిధంగా ఆంధ్ర చరిత్ర కూడా మనకు ఉందన్నమాట. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో 3 పార్ట్స్ ఉన్నాయి. బాగా ట్రెండింగ్‌లో హిస్టరీలో ట్రెండింగ్ క్వెషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఆధునిక భారతదేశ చరిత్ర గురించి ఎక్కడి నుంచి చదవచ్చు సార్ అంటే మోస్ట్‌లీ 1905 నుంచి 1947 మధ్యలో జరిగినటువంటి అంశాల పట్ల అవగాహన అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎలా సార్ ఇదంతా అంటే ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా ఎకానమీ, అదేవిధంగా పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే. జీకేకి వచ్చేసరికి టాప్ 20 టాపిక్స్ ఉన్నాయి. ఈ 20 టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. జనరల్ సైన్స్‌కి వచ్చేసరికి మనకు గుర్తుపెట్టుకోండి. జనరల్ సైన్స్‌కి వచ్చేసరికి ఏపీపీఎస్‌సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గతంలో జరిగిన పరీక్షలన్నీ గమనిస్తే జనరల్ సైన్స్‌కి వచ్చేసరికి మనకి బయాలజీ ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే బయాలజీ ట్రెండ్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానిస్టేబుల్ తీసుకుంటే గతంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండేది. ఇప్పుడు బయాలజీ 12 మార్కులు వచ్చేసింది. మరి ఈ బయాలజీ ఏదైతే ఉందో బయాలజీకి పూర్తిగా మనకి ఈ బయాలజీ మీద ప్రశ్నలు అనేవి 2 నుంచి ఈ ఉన్నటువంటి సైన్స్ 6 మార్కులు ఇచ్చారనుకోండి. కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు బయాలజీ ఉండడం జరిగిందనమాట. సో, బయాలజీ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. బయాలజీలో కూడా మరి అన్ని పాఠాలు మనం చదవాల్సిన అవసరం లేదు. బయాలజీలోనే ఒక 6 పాఠాలు ఉన్నాయి. 6 పాఠాలు జాగ్రత్తగా చదువుకుంటే చాలు. కెమిస్ట్రీలో మనకు 3 పాఠాలు ఉన్నాయి. ఫిజిక్స్‌లో 4 పాఠాలు ఉన్నాయి. సో, ఓవరాల్‌గా సైన్స్‌లో 10 పాఠాలు ఉన్నాయన్నమాట. ఆ 10 పాఠాల మీద ఫోకస్ చేస్తే చాలు. మరి ఈవీఎస్ అంటే ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇందులో నుంచి ఒకే పాఠం ఉంది. ఆ పాఠం కూడా ఏంటంటే కంప్లీట్‌గా ఈ గ్రాఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆవరణ ఎన్వైరన్మెంటల్ సైన్స్ సంబంధించి అంటే పర్యావరణ శాస్త్రం సంబంధించి ఈ పర్యావరణంలోని జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆహారపు గొలుసు అనేది ఏర్పరుస్తాయి. ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అంటారు. ఫుడ్ చైన్ ఏర్పరిచినప్పుడు పైకి వెళ్తా ఉంటే శక్తి తగ్గుతా ఉంటది. ఈ ఒక్కొక్క లెవెల్ ఏమంటారు? ఈ ఒక్కొక్క లెవెల్‌లో ఎవరిని ఉదాహరణగా తీసుకొచ్చి శక్తి తగ్గుతదా? పెరుగుతదా? మరి ఈ పిరమిడ్‌ని ఏమంటారు? ఎవరు కనుక్కున్నారు? ఇలా ప్రతీదీ చదువుకోవాలి. ఇది పర్యావరణ శాస్త్రం. ఎకాలజీకి సంబంధించి ఆవరణ శాస్త్రం సంబంధించినటువంటి అంశాలన్నీ మనం చదువుకోవాలి. ఇలా ప్రతీదీ కూడా ఏంటంటే మ్యాథ్స్ లేదని మనం ఆనందపడే కన్నా జీకే ఇచ్చాడన్న భయమే ఎక్కువ మనకుండాలి. జీకే అంటే వాడు నోటిఫికేషన్‌లో ఏవో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి సంబంధించి లేకపోతే జాగ్రఫీకి సంబంధించి కొన్ని టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. అలా కాదండి. ద లింక్ చుట్టూ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీద బాగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి 40కి 40 మార్క్స్ అనేది మనం ఖచ్చితంగా జీకేలో సాధించాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది మనం చేయాలి. సో, నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్‌లో జాగ్రఫీ ఏం చదవాలి, హిస్టరీ ఏం చదవాలి, ఇలా సబ్జెక్ట్ వైజ్ అనేది మనం మాట్లాడి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.